హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే బాపు మూవీ చూడడం జరిగింది. సో బ్రహ్మాజీ గారు జీవించేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో బాపు అంటే తండ్రి అని చెప్పుకోవచ్చు అనమాట. సో బ్రహ్మాజీ అన్న వాళ్ళ తండ్రి మధ్యలో సీన్స్ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. నాకు ఒక బలగం సినిమా అయితే గుర్తుకొచ్చింది. సో బలగంలో ఎలా ఏడ్చారో ఈ మూవీలో కూడా అంతే ఈ ఏడుపు సీన్స్ అయితే ఉండబోతుందని చెప్తున్నాను అనమాట. సో బ్రహ్మాజీకి వైఫ్ క్యారెక్టర్గా ఆమని గారు జీవించేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ధన్య బాలకృష్ణ అండ్ అవసర శ్రీనివాస క్యారెక్టర్ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో రచ్చ రవి గారు ఉంటారు దీంట్లో, వామ్మో ఓరి నాయనో రచ్చ చేసి పడేశారని చెప్పుకోవచ్చు అనమాట. తన పేరు తగ్గట్టుగానే అవసరాల శ్రీనివాస అయితే జీవించేశారు తన క్యారెక్టర్కి. సో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో మూవీ ఇది. సో బలగం మూవీ తర్వాత అలాంటిది ఇంకేదైనా మూవీ వస్తుందా అని నేను అనుకున్నాను. అలాంటప్పుడే ఈ బాపు మూవీ రావడం జరిగింది. సో ఈ బాపు మూవీ చూసి మా బాపు గారు నాకు గుర్తుకొచ్చారు అనడంలో అతిశక్తి ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ చూసి ఇంతసేపు మీకు పల్లెటూరు కానీ మీ తండ్రి, సో మీ ఫాదర్ కానీ పక్కా గుర్తుకొస్తారు. సో ఎందుకంటే ఆ విధంగా ఈ మూవీని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మీ ఊరికి వెళ్ళి మళ్ళీ ఆ పల్లెటూరి వాతావరణం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీరు ఆస్వాదిస్తారని చెప్తున్నాను అనమాట. సో ఆ విధంగా నాకైతే ఈ మూవీ అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే ధన్య బాలకృష్ణ గారు, సో ఇంకా అవసర శ్రీనివాస గారు, మళ్ళీ మనం ముఖ్యంగా గంగవ్వ గారు అనమాట. గంగవ్వ కూడా తన పరిధిలో తాను నటించిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ దయాకర్ గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియలే కానీ, సో బలగంతో వేణుగారు ఎలా ఫేమస్ అయ్యారో, సో బాబు మూవీతో తను అలా ఫేమస్ అవుతారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ బాబు మూవీ సింగిల్ స్క్రీన్లో అయితే 99 రూపాయలు, మల్టీప్లెక్స్లో అయితే 149 రూపీస్కి చాలా తక్కువ ధరలో మంచి కంటెంట్ ఉన్న మూవీలు అయితే మన దగ్గర తీసుకురావడం జరిగింది. సో దయచేసి అందరూ ఈ మూవీని ఆదరించండి. సో ఈ మూవీ మీరు చూస్తే మీరే చెప్తారనమాట. మీరు ఒక్కరే చూసి మీ ఫ్యామిలీ మొత్తం తీసుకుపోతారు. మీ ఫ్యామిలీనే కాదు, మీ పక్క ఫ్యామిలీ కాదు, చుట్టుపక్కల అందరినీ తీసుకుపోయి మళ్ళీ ఈ మూవీ ఒక బలగం లాగా మీరే చేసేస్తారు. ఒక్కసారి ఈ మూవీ చూడండి. దాని తర్వాత మీకు ఏ విధంగా నచ్చిందో, అది నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి అనమాట. సో ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.